వీడు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది, 15 ఇయర్స్ అయింది వచ్చని. మా ఇద్దరి మధ్య జరుగుతా ఎందుకు డాడీ అది అని. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది 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 వేరే టాపిక్, అది వదిలేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ నువ్వు, తర్వాత యాక్టింగ్ అది పెద్ద పెర్ఫార్మ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు. ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమ్ములు పిలిచి క్యారెక్టర్ ఇస్తారంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే, లెఫ్ట్ ఇట్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారో, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాను తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకు తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్లే నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే, రోజంతా ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ సినిమాలు చూసినా, ఏం 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 వర్క్ చేసుకున్నా, సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో, లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అనో, ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని భోజనం చేస్తానో, లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అనేది చాలా అలవాటు. అయ్యే సీన్లు మీరు చేసిన అయ్యే సినిమాలు, అయ్యే సీన్లు మళ్ళీ మళ్ళీ చూసి మళ్ళీ నవ్వుకుంటాం. బట్ ఈ మధ్య వచ్చిన సినిమాలు, ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం. బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకంటే సినిమాలు తగ్గించుకున్నాను. అది అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అందులో కొన్ని ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, దాన్ని మూతి కట్టి 1 ఇయర్ వాడతాం, టేస్ట్గా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీ లేకపోతే ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఆ రోజుకే బాగుంటాయి. అని రెండు చెత్త ఇవి అంటానికి వీల్లేదు. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. కొంతటికి లాంగ్విటీ ఉంటుంది, కొంత ఉండదు. అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే 10 కాలాల పాటు బతికే అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు.